వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల బస్టాండ్ సమీపంలో రాస్తారోకో స్తంభించిన ట్రాఫిక్. ఎమ్మిగనూరు జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. ఎమ్మిగనూరు జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గోనెగండ్ల బస్టాండ్ వైఎస్ఆర్ సర్కిల్ మధ్యలో ఎమ్మిగనూరు సాధన జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు రాజేష్, రంగయ్య, చిన్ని ప్రసాద్, పరమేష్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు జిల్లా ప్రకటన చేయాలని, ఆదోని నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ అన్ని నియోజకవర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ చేస్తున్న ఉద్యమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో అనేకమైన కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఇక జిల్లా చేస్తే ఇంకా ఈ ప్రాంతం గోనెగండ్ల అయితేనేమి, నందవరం అయితే ఈ ప్రాంతాలంతా మనకి చాలా అభివృద్ధిలోకి వేగంగా అభివృద్ధి చెందే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి తక్షణమే జిల్లా కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలారా, ఈరోజు కేవలం ఆ ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం ఒకటే పోరాడట్లేదు. ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం సంబంధించి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు అని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 5 నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలని, ఆదోని నియోజకవర్గం జిల్లాకి అర్హత లేదు అని ప్రభుత్వమే చెప్తా ఉంది. నీటి సౌకర్యం లేదు, ప్రభుత్వ భూములు లేవని చెప్తా ఉంది. మరి ఈ రోజు అన్నిటికీ అర్హులైనటువంటిది ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గమే. దాదాపుగా రాష్ట్రంలో కేవలము తక్కువ క్రైమ్ ఉన్నటువంటి నియోజకవర్గం ఒక ఎమ్మిగనూరు మాత్రమే. ఈ రోజు దాదాపుగా గాజులు తిన్నే ప్రాజెక్ట్ లాంటి ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండి ఈ రోజు నీటి సౌకర్యం సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతము ఒక ఎమ్మిగనూరు మాత్రమే. అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థ, విస్తారమైనటువంటి రవాణా వ్యవస్థ, 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రోజు పరిశ్రమలకి అనుగుణంగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏ వైపు చూసినా కూడా ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం జిల్లాకి అర్హత ఉంది. ఈ రోజు జిల్లా మన ఎమ్మిగనూరుకి వస్తే 5 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన. ఈ రోజు కేవలము ఆదోని మాత్రమే అభివృద్ధి అంటే నీటి సౌకర్యం లేదు, ప్రభుత్వ భూములు లేవు, అక్కడ ఏమీ లేవు. అక్కడ ఒకవేళ రాజధాని